టాలీవుడ్ లో యముడు కథలు మళ్లీ ఊపందుకున్నాయి. తాజాగా తారక రత్న కూడా యముడుగా కనిపించేందుకు సిద్ధమయ్యాడు. నేను చాలా వరెస్ట్ అంటూ మొదలైన సినిమాలో యముడి పాత్ర పోషించనున్నాడు. నీరజ కథానాయికగా ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సాగర్ క్లాప్నివ్వగా ప్రసన్న కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర విశేషాల గురించి తారక రత్న మాట్లాడుతూ యముడిగా కనిపించడం ఎంతో ఆనందాన్నిస్తుందని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఓ కుర్రాడికి యముడికి మధ్య గల సంబంధం వినోదాలు పంచుతుందని అన్నారు. చాలా గ్యాప్ తర్వాత యువ హీరోలందరూ యముడితో తలపడేందుకు రెడీ అయ్యారు. మరి ప్రేక్షకులు రెడీయేనా? ఇట్స్ ఎ టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి దిస్ ఫిల్మ్. అంటే ప్రతిసారి అదే చెప్తున్నాను, డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే నా క్యారెక్టరైజేషన్కి వచ్చేసరికి ఫస్ట్ టైం నేను యముడుగా ప్లే చేస్తున్నాను. సో ది సబ్జెక్ట్ టోటల్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంటర్టైన్మెంట్. ఇప్పుడున్న బర్నింగ్ ప్రాబ్లమ్స్కి సంబంధించి నందన్ గారి క్యారెక్టర్ హూస్ ప్లేయింగ్ ద హీరో, ఈజ్ ద ప్రొడ్యూసర్. మా ఫ్యామిలీకి కానివ్వండి, పర్సనల్గా కానివ్వండి, వెరీ క్లోజ్ టు మై హార్ట్. మీరు అడిగిన నేను చాలా వరస్ట్ అనే టైటిల్ జస్టిఫికేషన్ ఏంటంటే, ఒక మనిషి తన బిహేవియర్ ఎట్లా ఉంటుంది అనేది పైకి ఎలా ఉన్నా కూడా స్వాగతంలో ఎంత మంచి ఉందనేది ఈ సినిమాలో ఒక పాయింట్. యాక్చువల్గా ఫస్ట్ షెడ్యూల్ మైత్రాజ్ కల్ మీద ఇక్కడ కంప్లీట్ చేస్తున్నామండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి సో 12 రోజుల్లో ఇక్కడ మైత్రాజ్ కల్ కంప్లీట్ చేస్తున్నాం. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ ఒక 3 years గ్యాప్ తర్వాత హైదరాబాదు ప్లస్ వైజాగ్లో షూట్ చేస్తాం. పాటలు వచ్చి 6 పాటలు ఉన్నాయి. సో రంభావరి మేనకల మీద మరలా ఒక పాట చేయడం జరుగుతుంది. అలాగే గతంలో నందమూరి తారక రామారావు గారు పోషించిన పాత్ర, దుర్యోధన పాత్ర ఎలా ఉంటుందో దాని పోలి యముడు క్యారెక్టర్ని మలచడం జరిగింది. కొంచెం అవే హావభావాలని చేయడానికి ట్రై చేస్తూ ప్రయత్నం చేస్తున్నాము. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.